నమస్కారం కృష్ణ కుమార్ గారు. నమస్కారం అండి. శ్రీరెడ్డి లెటర్స్ పైన మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల గురించి, హ్మ్. అంటే అన్ని పోస్టులు కాదు, హ్మ్. అంత వాక్ స్వాతంత్ర్యం లేకపోతే ఇవి లేని పరిస్థితిలో మన దేశం లేదు. హ్మ్. స్వాతంత్ర్యాలు ఎక్కువే ఉన్నాయి మనకి. కాకపోతే అసందర్భమైనవి, హ్మ్. అలాగే నీచమైన కామెంట్లు హ్మ్. పెట్టొద్దు అనే దాని మీద ఇప్పుడు ఆహ్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉక్కుపాదం మోపుతుందనే చెప్పొచ్చు ఒక రకంగా. ఓకే. తప్పులేదు. చట్టంలో ఆ మాత్రం అవకాశం ఉన్నప్పుడు చట్టాన్ని వాడుకోకపోతే ఎట్లా? ఓకే. వాళ్ళు చేస్తుంది క్లియర్ కట్‌గా కనిపిస్తుంది ఆ పోస్టులు. ఈ రోజుకి వాళ్ళ తీరు మార్చుకోకుండా ఒక 10 రోజుల క్రితం వరకు వాళ్ళ తీరు అలాగే ఉంది. గవర్నమెంట్ పోయిన తర్వాత కూడా. మా అన్నున్నాడు, జగనన్నున్నాడు, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎవడొస్తాడో రండి అని మాట్లాడినోళ్ళు ఇప్పుడు కేసు అయ్యేసరికి బయటకొచ్చి తేల మొహాలేసేసి తేలగుడ్లేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో హ్మ్. శ్రీరెడ్డి ఒక వారం రోజుల క్రితం ఒక వీడియో పంపించింది బయటికి. హ్మ్. ఆ వీడియోలో ఏముందంటే అందరికి పేరు పేరున సారీ చెప్తూ, మళ్ళీ వైసీపీ కార్యకర్తలను ఏం చేయకండి. అంటే అన్నం పుణ్యం తెరని పసి పాపలు, పసి బాబులు వాళ్ళ జోలికి రాకండి మీరు కర్కశంగా అని చెప్పినట్టు ఉందది. హ్మ్. అంటే ఇప్పుడు ఆవిడ సారీ చెప్పినట్టా? లేదు దారికొచ్చినట్టా? పశ్చాత్తాపమా? ఏం కనపడింది మీకు దాంట్లో? అంటే ఇప్పుడు ఏం చెప్పాలని చూసింది అంటే, వైసీపీ కార్యకర్తలకి ఆంధ్రప్రదేశ్‌లో రక్షణ లేదు, వాళ్ళని వేధిస్తున్నారు అనే కలర్ తీసుకొద్దామని చూసింది. అందుకని చాలామంది అసలు అందరికీ సారీ చెప్తుంది. పేరు పేరున సారీ చెప్తుంది శ్రీరెడ్డి. మారిపోయిందేమో అని నన్ను అడిగితే నేను చెప్పా, "ఏమీ మారలేదు. మారదు కూడా" అని చెప్పాను నేను. హ్మ్. కాళ్ళ బేరానికి వచ్చినట్టు వస్తది. మళ్ళీ తోక జాడిస్తది. ఇప్పుడు కప్ప, పాము సామెత శ్రీరెడ్డిది. పాము చాలా స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు కప్ప ఇంక లోపలికెళ్ళిపోయినట్టు నటిస్తది. అప్పుడు పాము ఏం చేస్తది, కొంచెం హమ్మయ్య ఇంకా నేను మింగేశాను గదా అని కొంచెం లూజ్ ఇస్తే మళ్ళీ కప్పేషాలు కప్పేస్తది. ఇలా ఉంది పరిస్థితి. శ్రీరెడ్డి పరిస్థితి. హ్మ్. ఆ ఇప్పుడు ఆ వీడియోతోటి తేట తెల్లమైపోయింది. ఈ లెటర్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ కొత్త సారాంశం దాంట్లో హ్మ్. అసలు నేను కార్యకర్తను కూడా కాదనేటట్టుగానే ఉంది కదా! మధ్యలో ఒకసారి కూడా ఇచ్చింది కదండీ! హ్మ్. ఆ! ఆ! అసలు నన్ను మీరు కార్యకర్తగా కూడా ఇంకో పాయింట్ ఉందండి ఇక్కడ. హ్మ్. నా వల్ల డ్యామేజ్ జరిగిందా? జరిగుంటే క్షమించండి. నన్ను రివర్స్‌లో కార్యకర్తలందరూ ఇబ్బంది అనే వర్డ్ కూడా ఉంది దాంట్లో. ఇప్పుడు ఆ! ఒకటండి, నేను మొదటి నుంచి అంటే శ్రీరెడ్డి అప్పుడు ప్రోత్సహించలేదా వీళ్ళు? లేకపోతే వీడియో చేయరుగా తను? అంటే ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే మధ్యలో ఇదంతా నాతో సజ్జల జగన్మోహన్ రెడ్డి నాతో చేయించారు అనే మాట వాడింది ఒకసారి. హ్మ్. వాడితే బాగా వార్నింగ్‌లు అయ్యో వచ్చినట్టున్నాయి. ఓహ్! అప్పటి నుంచి మార్పు వచ్చింది. మళ్ళీ నేను అందుకే అంటున్నా, ఓకే. ఓకే. కప్ప పాము సామెత చెప్పింది ఎందుకు అనుకుంటున్నారు? రెండో వాళ్ళు టైట్ చేస్తుంటే దారికొచ్చినట్టుగా అనిపిస్తది. దారికొచ్చింది కదా అని వాళ్ళు కొంచెం సడలింపిస్తే మళ్ళీ విశ్వరూపం చూపిస్తది. ఆ అమ్మాయి దగ్గర ఇప్పుడు క్షమించాలా? వద్దంటారా? అస్సలు చట్టం ఏం చెప్తే అది చేయాలండి. మనమెవరమండి క్షమించటానికి? ఇప్పుడు క్షమాపణ కోరుకుంటుంది కదా! ఆమె కోరితే సరిపోద్దా? హ్మ్. ఇప్పుడు ఒకడు హత్య చేసి వస్తాడండి. హ్మ్. హత్య చేసి వస్తే నన్ను క్షమించండి అని అడుగుతాడు. హ్మ్. చట్టం ఒప్పుకుంటదా? ఒప్పుకోదు. ఓకే. చట్టానికి కావాల్సింది సాక్ష్యాధారాలు, అది వేరే విషయం. అదేలే. హ్మ్. సాక్ష్యాధారాలు దొరికిన తర్వాత కూడా వదిలేస్తదా? ఓకే. ఒక హంతకుడిని వదిలేస్తా సమాజం మీదకి? వదలదు కదా! అందుకని మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ శ్రీరెడ్డి పశ్చాత్తాప పడినా, ఒక మ లేదు ఒక కాళ్ళబేరానికి ఇప్పుడు వచ్చినా ఇంకొకటండి. ఆ! ఒక మహిళగా హ్మ్. మీరు అంతకుముందు ప్రీవియస్ ఆ వీడియోలు చూసారు కదా! అసలు హ్మ్. దారుణంగా హ్మ్. మామూలు కాదండి. హ్మ్. నేను మొదటి నుంచి ఒక స్త్రీకి అన్యాయం జరగకూడదు, ఒక స్త్రీ గౌరవానికి భంగం కలగకూడదు అని చెప్పి నేను ఎంత కోరుకుంటానో, హ్మ్. ఈ అది స్త్రీ హక్కు. ఓకే. అది పురుషుడికి కూడా హక్కుంది. హ్మ్. పురుషుడికి అన్యాయం అవ్వకూడదు, హ్మ్. జరగకూడదు. అలాగే ఔట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ, ఆత్మగౌరవానికి గాని, పరువుకి గాని భంగం కలిగించేలాగా ఎవరు మాట్లాడకూడదు. ఈ విషయంలో ఈవిడకి స్త్రీలు లేరు, పురుషులు లేరు, ఎవ్వరూ లేరు. అందరిని ఒకే గాట కట్టేసి వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కలిగించేటట్లు, వాళ్ళు అసలు సిగ్గుతో తల దించుకునేలాగా, వాళ్ళు అసలు చూసి చూసి నీళ్ళు లేని బావిలో దూకాలా అనిపించేలాగా ఆ అమ్మాయి కామెంట్లున్నాయి. హ్మ్. ఇప్పుడు ఆ! నేననేదేంటంటే, హ్మ్.
ఇప్పుడు మనకు చట్టం ఏం చెప్తుంది, ఆత్మగౌరవానికి భంగం కలిగించేలాగా ఎవరు ప్రవర్తించకూడదు స్త్రీ పట్ల అని చెప్తుంది. ఓకే. నేనేమంటానంటే స్పెషల్గా చెప్పక్కర్లా, ఒక మనిషికి ఇంకొక మనిషి ఆత్మగౌరవం, వాళ్ళు మగాళ్ళ ఆడాళ్ళు అనేది అనవసరం, ఆత్మగౌరవానికి భంగం కలిగించేలాగా, పరువుకు భంగం కలిగించేలాగా ఆడవాళ్ళు మాట్లాడకూడదు, మగవాళ్ళు మాట్లాడకూడదు. రైట్. అది నా ఉద్దేశం. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారండి, అసలు ఆయన విషయంలో అసలు శ్రీరెడ్డి ఏంటి చెప్పండి. అసలు అలా ఎన్ని ఘాటైన కామెంట్లు చేసింది, ఆయన బాడీ షేమింగ్ చేసింది, ఆయన్ని అసలు ఇక మాట్లాడకూడదు. నిజంగా ఇక ఆయన ఒకటే అనుకుని ఉంటాడు, తూ ఏమనుకుంటే అది అనుకుంది, నాకేంటి అని ఆయన వదిలేశారు. కానీ పిచ్చి కుక్క గజ్జి కుక్క అన్నట్లు వదిలేశారు కానీ శ్రీరెడ్డిని అసలు ఇంకొకరైతే వదలరేమో అనిపిస్తుంది. ఇప్పుడు కాదండి, ప్రభుత్వం అండ ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేయగలుగుతారు? ఏమండి ప్రభుత్వం అదే కట్టడి లేకపోవటమే కదా. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వంది తప్పు, వీళ్ళది తప్పు, నేను ఇద్దరిది తప్పు అంట. ఈ చట్టాలు కూడా ఒకటండి, ప్రభుత్వం మారగానే అసలు ఇంత స్వేచ్ఛ ఎందుకు, మితిమీరిన స్వేచ్ఛలు ఎందుకు సమాజానికి? ఎవరైనా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నా కానీ మితిమీరిన స్వేచ్ఛ ఉండకూడదు. అందుకే కదా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఆ రోజు, ఈ సోషల్ మీడియా పోస్టులు, వీటి అసభ్యకరమైన పోస్టుల గురించి చెప్తూ, ఎవరైనా సరే తెలుగుదేశం వాళ్ళు చేస్తే కూడా నేను ఉపేక్షించను అని చెప్పేశాడు. ఆయన ముందే తాళం వేసేశాడు. అయితే నేను అనేది గతంలో అంత మితిమీరి చేయటానికి చేసినప్పుడు ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. అసలు ఆఖరికి జడ్జెస్ మీద కూడా మరి అది ఎంత దూరం వెళ్ళినట్టు వాళ్ళు కాదు. నిన్న ఒక తీర్పు వచ్చింది చూసారా మీరు, హైకోర్టు మొట్టికాయలేసింది. తప్పేంది అన్నారు. తప్పేంది, పైగా వాళ్ళు అడిగారు, ఒకప్పుడు సాక్షాత్తు మా జడ్జిల మీద, మా కోర్టుల మీదే అపహాస్యం చేసేటట్టు మాట్లాడారు, మరి దానికి ఏంటి సమాధానం చెప్తారు ఇప్పుడు అని అడిగింది కోర్టు. అంటే ఇప్పుడు కోర్టుకు కూడా ఒక రకంగా స్వేచ్ఛ వచ్చింది, మాట్లాడగలుగుతున్నారు, కోర్టులు మాట్లాడగలుగుతున్నారు. చాలా పెద్ద మాట వేశారు, కోర్టులకు కూడా స్వేచ్ఛ వచ్చింది. అవును, స్వేచ్ఛ వచ్చిందండి. ఇప్పుడు ఇదే రకం అంత గవర్నమెంట్ అంత ప్రభావితం చేసిందా? ఏ వ్యవస్థను వదిలిపెట్టిందో చెప్పండి మీరు. దారుణం కదండి, మరి దారుణమే కదా. మరి ఆ దారుణానికి తార్కాణమే కదా 11 సీట్లు అనేది. మామూలుగా అయితే ఎందుకు వస్తాయండి 11 సీట్లు? 11 సీట్లు ఎందుకు వస్తాయి? ఇప్పుడు ఆయన అందరికీ లైసెన్సులు ఇవ్వకపోతే వాళ్ళ సోషల్ మీడియా గ్రూపుల ద్వారా వాళ్ళు ఎక్కడో కేరళలో జరిగింది, ఎక్కడో వెస్ట్ బెంగాల్లో జరిగింది, ఎక్కడో మెడ్రాస్లో జరిగింది తీసుకొచ్చి మీరు కట్ అండ్ పేస్ట్ చేస్తే, కాపీ పేస్ట్ చేస్తే అంత తెలుసుకోలేని మనుషులు ఉన్నారా? ఇప్పుడు తమిళనాడులో జరిగింది, ఒక మహిళా కార్యకర్త పట్ల ఒక నాయకుడు అసభ్యంగా ప్రవర్తిస్తే అనుకోకుండా అతను పచ్చ చొక్కా వేసుకుని ఉన్నాడు, అది తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. వీళ్ళు తీసారా లేదా బయటికి? ఇవాళ టెక్నాలజీ ఎలా ఉంది అంటే, నేను కామెంట్ వేసేసాను, నన్ను ఎవరు పట్టుకోలేరు, నేను వెళ్ళి హిమాలయాలు దాక్కుంటానంటే నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది, ఆ ఎవరెవరి దగ్గర నుంచి ఎవరు అంటే కనుక్కోదలుచుకోకపోతే ఏమీ లేదు. సో ఇప్పుడు ఈ కామెంట్స్ కావచ్చు, ఈ లెటర్స్ పైన క్షమించడానికి వీల్లేదు. అస్సలు క్షమార్హమైన మనిషే కాదండి. ఆ అమ్మాయి క్షమార్హమైన మనిషి కాదని నేను ఎందుకంటానంటే, ఒక మానసిక అస్థిరత ఉంది ఆ అమ్మాయి దగ్గర, ఒక రకమైన విచ్చలవిడితనము, తెగిడ్చినతనం అంటారు చూసారా, ఆ లక్షణాలు ఉండబట్టే అలా చేసింది. ఇప్పుడు ఆమె కాస్టింగ్ కోచ్ అప్పుడు కూడా మేము ఆమెతో ట్రావెల్ అయ్యాము. మేము పోరాటం చేసేటప్పుడు ఆమె విషయం మాకు ఒక ఆయుధంగా దొరికింది. చూసే వాళ్ళకి ఏమనిపించిందంటే, మేము శ్రీరెడ్డికి సహాయం చేస్తున్నాం అనుకున్నారు చాలా మంది, కానీ మేము శ్రీరెడ్డి కోసం చేయలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్కి వ్యతిరేకంగా పోరాడాం. దానిలో ఆమె ఒక టూల్ మాత్రమే. అయితే ఆ టైంలో కూడా నేను చూశాను కదా, ఆ మాట్లాడే మాటలు కావచ్చు, ఆ మాట్లాడే ఆ హావభావాలు కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఏ ఒక్కరు మన ఇంట్లో మనిషి అలా ప్రవర్తిస్తే మనం ఒప్పుకోం, ఆ పరిస్థితిలో ఉంటుంది. అలాగే ఒకసారి ఆ టైంలో బాగా పబ్లిక్ డిబేట్స్ జరిగాయి కదా, అప్పుడు ఇంత యూట్యూబ్ లేదు, ఉంటే ఎలా ఉండేదో అసలు. శాటిలైట్ ఛానల్స్ నాకు తెలియదు అప్పుడు, శాటిలైట్ ఛానల్స్లో డిస్కషన్స్ జరిగినాయి కదా, అవి తర్వాత యూట్యూబ్లోకి వచ్చాయి. అయితే గోగినేని బాబు గారు, అమ్మ మీరు
ప్రతివత అయినంత మాత్రాన మీకు ప్రత్యేకమైన హక్కులు ఏమి ఉండవమ్మా అని చెప్పారు. ఉమ్. అది చాలా యాప్ట్ ఇప్పుడే కాదు, ఎప్పుడు యాప్టే. ఓకే ఓకే. అది అయిపోయిందా? అందరికా కొందరికా? ఎవరికైనా ఓకే. ఎవరికైనా. ఆ, ఇప్పుడు ఒకటండి, ఓకే. మన చట్టంలో ఎక్కడ ఉమ్. ప్రతివతలకి ఈ హక్కులు ఉంటాయి, కానీ వాళ్ళకి ఈ హక్కులు ఉండవు అని ఎక్కడ రాసలేదు. కాబట్టి మీరు ప్రత్యేకంగా మీకు అది కావాలి ఇది కావాలని కోరుకోకండి. మీకు ఏది అన్యాయం జరిగిందో అంతవరకే మీరు మాట్లాడండి అని చెప్పి ఆయన చెప్పటం విన్నాం. విని పైగా ఆయన ఇంకో మాట ఏమన్నారంటే, మీ మానసిక పరిస్థితి మీదనే నాకు అనుమానాలు ఉన్నాయి. ఎవరైనా సరే ఆమెను కొంచెం ఒక మానసిక వైద్యుడికి చూపించి ఆవిడకి కొంచెం కౌన్సిలింగ్ ఇవన్నీ అవసరం అనిపిస్తుంది అని చెప్పి ఆయన అంటే చాలామంది విరుచుకుపడ్డారు ఆయన మీద. ఉమ్. ఇప్పుడు చూడండి, ఆ రోజు విరుచుకుపడ్డ వాళ్ళందరూ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అంటే ఈ 5 ఏళ్ళు ఈ అమ్మాయి పెట్టిన కామెంట్స్కి ఏం సమాధానం చెప్తారు? ఒక్క భారతీరెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని తప్పితే, సజ్జల ఆ వైసీపీలో కోర్ గ్రూప్ను తప్పితే, ఆ వైసీపీ కార్యకర్తల వరకు తప్పితే, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ తిట్టింది కదా. ఎన్ని మాటలు తిట్టింది. ఆఖరికి ఒకప్పుడు మా కోసం ఉద్యమంలో పాల్గొన్న ఆవిడ అని కూడా చూడకుండా నేనేదో అన్నానని నా మీద కూడా ఇష్టానికి మాట్లాడింది. మరి నేనేదో గొప్పని కాదు అసలు చెప్తున్నా. అరే ఒకప్పుడు మనం ఏమనుకుంటాం, ఎప్పుడన్నా కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఆదుకున్న వాళ్ళు ఎప్పుడన్నా ఒక మాట మనని అంటే కూడా మనకు మనస్తాపం వస్తే కూడా భరిస్తాం. అవేవీ లేవు. తనకు కావాల్సిందేంటి? తను తక్కువ బట్టలు వేసుకొని ఎక్కువ ఎక్స్పోజింగ్ చేసి జిమ్ చేస్తూ, వంటలు చేస్తూ, గుళ్ళకి వెళ్తూ, డ్రైవింగ్ చేస్తూ, తెలుగుదేశం వాళ్ళని అలాగే జగనన్నకి వ్యతిరేకంగా ఎవరుంటే వాళ్ళని తిట్టుకుంటూ, తొక్కుకుంటూ, తోసుకుంటూ వెళ్ళడమే ఆమె పని. అది ఎన్ని రోజులు సాగుతుందండి? అసలు ఇంకొకసారి గనక అధికారం వస్తే అసలు వీళ్ళకి పట్టపగ్గాలు ఉండేయా? ఓకే. చెప్పండి. అదే అసలు కాబట్టి ఈ విషయంలో ఇప్పుడు కఠినంగానే ఉండాలంటారు. కఠినంగా ఉండాలి చట్ట ప్రకారం. నేను అదే చెప్తున్నా. ఇలా జరుగుతుంది కదా అని రెచ్చిపోయి తెలుగుదేశం కార్యకర్తలు, సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలితే కూడా కుదరదు. ఎక్కడో ఒక చోట కరెక్షన్ స్టార్ట్ కావాలి. దీన్ని న్యాచురల్ బ్యాలెన్స్ అంటారు. ఇప్పుడు వాళ్ళకి అధికారం పోయింది కూడా న్యాచురల్ బ్యాలెన్సే, మీరు గుర్తుపెట్టుకోండి.